మన ఆలోచనలు దేవుని ఆలోచనలు సమాలోచనలు కావా? ఒక్క విషయము మన విశ్వాస జీవితంలో ఎప్పుడు మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏందో తెలుసా? మనం ఎప్పుడు విశ్వాస విషయంలో మన ఆలోచనకి తగ్గినట్టుగా దేవుడు రావాలనుకుంటాం కానీ దేవుని ఆలోచనకి తగినట్టుగా మనం వెళ్ళాలని మాత్రం మనకు ఆలోచనలు రావు కదా. కొన్ని హద్దులు పెట్టుకుంటాము, కొన్ని సరిహద్దులు పెట్టుకుంటాము, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాము, ఇంతవరకు నేను బ్రతుకుతాను మనం అనుకుంటాం కానీ దేవుడు మాత్రం మనతో ఏం కోరుకుంటాడంటే, మీరు అనుకునేది కాదయ్యా, మీరు ఏదైతే అనుకుంటున్నారో చూడండి, మీ హద్దుల వరకు నేను రావడం కాదు, మీ ఆలోచన ప్రకారంగా నేను ఉండడం కాదు, కానీ నా ఆలోచన ప్రకారంగా మీరు బ్రతకండి, నేను అనుకున్నట్టుగా మీరు ఆ స్థితికి రాండి, ఆ స్థితికి మీరు రండి. మీ దృష్టికి ఎలా ఉంటుంది అంటే అది చూసినప్పుడు మీకు సరైనది కనబడుతుంది, కానీ నా దృష్టికి మాత్రం అది సరి అయినది కాదయ్యా. ఒక సృష్టిలో ఉన్న వాటిని చూపించి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు నిజంగా అది ఎంత ఆశ్చర్యపరిచే ఒకసారి ఆలోచించండి. అది చదివినప్పుడు అదేంటండి ప్రపంచం అంతా అలా అనుకుంటుంటే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, ఆయన ఆలోచనకి మన ఆలోచనలు తగవా అంటే ఏ మాత్రం తగవు. ఆయన ఆలోచనలకు వెళ్ళాలన్నా, ఆయన ఏంటో మనకు అర్థం కావాలన్నా మనకున్న హద్దులను పెట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచించడం కాదు, కానీ ఆయన ఎంత గొప్పగా మన గురించి ఆలోచిస్తున్నాడో, ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతమైన ఉన్నాయో దాని గురించి మనం ఆలోచించినప్పుడు నిజంగా దేవుడు ఇంత గొప్పవాడా అని మనము ఆ విషయములో ఆయన స్థితికి ఎదగకుండా మనం ఉండలేకుండా దేవుడికి